ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబాయ్ తప్పుకో, నేను చేస్తాను. పాపం గంగ చాలా మంచిది. అందుకే దేవుడు కష్టాలన్నీ తనకే పెడుతున్నట్టున్నాడు. ఇదిగో అమ్మాయి, ఏంటి బాబాయ్? నువ్వు పనిలో చేరిన వేళ విశేషం ఏంటో గాని ఈవేళ నా టిఫిన్ బండికి కస్టమర్ల మీద కస్టమర్లు వచ్చేస్తున్నారమ్మా. ఇంత పని చేస్తున్నా కూడా అలుపు లేకుండా హుషారుగా చేసుకుంటూ పోతున్నావమ్మా. నువ్వు ముందు 2 ఇడ్లీ తిను. అయ్యో ఇప్పుడేం వద్దు బాబాయ్, ముందు కస్టమర్ల సంగతి చూడు. 2 వడ తెస్తున్నానండి, తెస్తున్నాను. ఏంటంటే ఇంట్లో అన్నం వండట్లేదా? ఇంతవరకు ప్రశాంతంగానే జరిగింది. ఇంతలోపే వచ్చారు ఎదవలు. అమ్మాయి, వాళ్ళు అసలు ఆకతాయిలు. వాళ్ళు ఏమన్నా అన్నాగానే పట్టించుకోకు, నీ పన్ను చూసుకో. వాళ్ళకేం కావాలో నేను చూసుకుంటా. అలాగే బాబాయ్. అలాగే. బాబు, ఏం కావాలి బాబు? ఇదిగో బాబాయ్, ఏంట్రోయ్ టిఫిన్ సెంటర్ చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది. నిజమేరా, రోజూ వస్తున్నాను కానీ నాకింత అందంగా ఎప్పుడూ కనపడలేదు. ఏంటి బాబాయ్, కస్టమర్స్ పెరుగుతారని అమ్మాయిని పనిలో పెట్టుకున్నావా? నీ బిజినెస్ ఐడియా భలే ఉంది. మాకు బాగా నచ్చింది. వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారు. బాయ్స్, మాటల వరకు పర్వాలేదు, మిస్బిహేవ్ చేస్తే మాత్రం అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎస్ సార్. బాబు, దయచేసి గోల్ చేయకండి. మీకేం కావాలో చెప్పండి. వేడివేడిగా ఏమున్నాయి? ఇడ్లీలున్నాయి, కావాలంటే పూరి వేస్తాను. ఆగు, పాపం నువ్వెందుకు కష్టపడ్డం గాని పనిలో కొత్తగా చేరిన అమ్మాయి దోశలేస్తుందిగా, ఆ అందమైన చేతులతో దోశలు పంపించు. అవును, ఎంతకు రేట్ ఎంతో చెప్పలేదు. రేట్ అంటే ప్లేట్కి, నైట్కి కాదు. ఇంకా నిలబడ్డావే, చెప్పు పో. నువ్వేమనుకోకమ్మా. వాళ్ళు ఏమన్నా అంటే రేపటి నుంచి ఇక్కడ వ్యాపారం జరగనివ్వరమ్మా. పర్వాలేదు బాబాయ్, నేను తీసుకువెళ్తాను. సరే, జాగ్రత్త అమ్మా. ఎక్స్ట్రా చట్నీ. బాయ్స్, అటాక్. ఎస్ సార్. Hey!
రేటు కావాలరా నీకు? రేటు రే రే గంగకు సెక్యూరిటీ అవసరం లేదు సేమ్ ఫీలింగ్ సార్. కదా, ఒక్క గంగే రఫాడించేసింది. ఆ ఎదవలకు మళ్ళీ బుద్ధి చెప్పావమ్మాయి. ఏమో అనుకున్నాను, గట్టిదానివే. ఇలాంటి వాళ్ళకి ఇట్టాగే చేయాలి బాబాయ్. హ్మ్. అయ్యో ఆ, మీరందరూ వచ్చి కూర్చోండి. రండి. జాగ్రత్త. అయ్యో ఏమైంది అతనికి? కూర్చోబెట్టండి. అయ్యో ఎవరండి ఇతను? ఇతనెవరో నాకు తెలీదండి. ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ ఇచ్చాను. మాట్లాడుతూ పడిపోయాడు. ఇతను ఫోన్ మాట్లాడే అతనికి ఇక్కడికే రమ్మని చెప్పాను. నాకు కాస్త అర్జెంట్ పనుంది. కాస్త ఆయన వచ్చేంత వరకు ఈయన మీ దగ్గరే ఉంచండి. దాందే ఉంది, ఉండనివ్వండి బాబు. సరేనండి, థ్యాంక్స్. ఎవరితను? ఎందుకు పడిపోయాడు? ఇతని కోసం ఎవరొస్తారు? ఎవరు బాబు నువ్వు? రుద్ర. ఏమైంది నీకు? రుద్ర. రుద్ర. ఇతను రుద్ర సార్ పేరు చెప్తున్నాడేంటి? రుద్రతో మాట్లాడాలి. సార్తో మాట్లాడాలంటున్నాడంటే సార్కి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడేమో. బాబాయ్ ఏవో చెప్పాలనుకుంటున్నాడు. ఫోన్లో వీడియో రికార్డింగ్స్ అయ్యి. మీరేం చెప్పాలనుకున్నా చెప్పండి. రుద్ర. నేను చాలా చెప్పాలి. రుద్ర, నీ కెరియర్, నీ లైఫ్ నా వల్లే. మా అన్నయ్య, నేను వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారా? అరే ఫోన్లో రికార్డ్ కూడా చేస్తున్నారా? మా అన్నయ్య. రే మనీసేరా.